నీకా భయాలేం అక్కర్లేదు. వాడి మనసులో ఇంకా కోపం ఉండుంటే నిన్ను టెర్రస్ మీదికి పిలిచి తిట్టుండేవాడు. గుడికి రమ్మన్నాడు అంటే ఖచ్చితంగా పాజిటివ్గానే మాట్లాడతాడు. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. శ్యామ్ గారు ఇంటికొచ్చి మాట్లాడకుండా గుడికి ఎందుకు రమ్మన్నారు? నాకిప్పుడు అర్థమైంది. మా బంధం ముడిపడింది ఇక్కడే కాబట్టి ఈ దైవం సాక్షిగా నన్ను భార్యగా అంగీకరిస్తున్నాను అని చెప్పాలి అనుకుంటున్నారు. అన్నయ్య, అన్నయ్య, నువ్వేంటిక్కడ? ఎప్పుడొచ్చావు? ఒక్కడివే వచ్చావా? వదిన పిల్లలు రాలేదా? నాని, సిరి, చింటూ బాగున్నారా అన్నయ్య? ఆ రోజు నువ్వు చింటూని తీసుకుని వెళ్ళిపోయాక నాకు మిమ్మల్ని కలిసే అవకాశమే రాలేదు. ఇప్పుడు కూడా నిన్ను కలవాలని నేను ఇక్కడికి రాలేదు రాధా. కొంతమందికి కర్మ జరిపించడానికి వచ్చాను. కర్మనా? ఎవరికన్నయ్యా? రామ్మ, చూపిస్తాను. ఇది ఇక్కడేం చేస్తుంది? రా బాబు, కూర్చో. కర్మ అని చెప్పావు గాని ఎవరికి చెయ్యాలో చెప్పలేదు. చెప్తాను. కూర్చో బాబు. చింటూ, నాని, సిరి, నాగవల్లి, బలరాం. అదేమిటయ్యా, బతికుండగానే పిండం పెట్టించుకుంటున్నావు? చనిపోయాక పెట్టడానికి మాకెవ్వరూ లేరండి. ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలీదు. పిల్లలతో సహా పిండం పెట్టమంటావేమిటి? ఇక్కడ పిండ ప్రదానం జరగగానే మేం ఊరెళ్ళి కుటుంబంతో సహా కట్టగట్టుకుని చావాలని నిర్ణయించుకున్నాం. నేనెంతో ప్రాణంగా ప్రేమగా చూసుకున్న నా చెల్లి ఎవరింటికో వెళ్ళి ఒంపుడు గత్తిగా ఉంటోంది. ఆ విషయం ఊర్లో తెలిస్తే ఊరి జనం నా కుటుంబం మీద ఉమ్మేస్తారు. దానికన్నా చావడమే మేలు కదండి. ఏదేదో మాట్లాడుతున్నావేంటన్నయ్యా? ఎవరో సునంద అంట నన్ను మీ అన్నయ్యని ఇక్కడికి రమ్మని పిలిచి జరిగిందంతా చెప్పింది రాధా.
మీరెక్కువగా ఆలోచించకండి పంతులు గారు. నేను చెప్పింది చేయండి. ఈ పాపం నేను చేయలేను, ఇంకెవరినైనా చూసుకో. పంతులు గారు, పంతులు గారు, చూసావా రాధా, నువ్వు చేసిన పాపానికి మాకు పడిన శిక్ష. మాకు మేము కర్మ జరిపించుకునే అదృష్టం కూడా మాకు లేదు. ఎవరో ఏదో చెప్తే నువ్వెలా నమ్మావన్నయ్య? ముందు నమ్మలేదమ్మా. ఇవి చూశాక నా చెల్లి నిజంగా నన్ను మోసం చేసిందా అని కూడా నమ్మలేకపోయాను. ఇందాక నువ్వు కనపడగానే ఇది నిజమా అని అడగాలనుకున్నాను. కాని నీ మెడలో తాళి కనపడింది. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు అన్నయ్య. దాని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగావు? ఆ కారణం బలమైంది అయితే, న్యాయమైంది అయితే నా చెల్లి నాతో ఎప్పుడో చెప్పుండేది. కాని దాచింది అంటే ఆ కారణానికి విలువ లేదు. నా చెల్లి దృష్టిలో ఈ అన్నయ్యకి విలువ లేదు. రాధ ఇంకా రాలేదేంటి? ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట కూడా పట్టదు. అయినా ఇంత లేట్ చేస్తుందేంటి? అది కాదన్నయ్య, నేను చెప్పేది